హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీజీ వ్లాగ్స్. టుడే మనం బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా అనేది చేసుకోబోతున్నామండి. ఈ సేమియా ఉప్మా అనేది చాలా సింపుల్ ప్రాసెస్సే. ఇది చేసుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి ఉప్మా రవ్వ బదులు సేమియా వేసుకుంటాం అంతే. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అనేది అయితే వేసుకోవాలి. అవి కొంచెం వేగుతున్నప్పుడే మనం ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగగింజలు వేసుకొని వాటి మంచిగా వేయించుకోవాలి. దాని తర్వాత కొంచెం 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే కరివేపాకులు కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అందులోకి, ఎందుకంటే స్పైసీ కదా నేను చేసుకునే సేమియా ఉప్మా అనేది. కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. అందులోకి ఒక టమాటా కట్ చేసి పెట్టుకుని కూడా వేసుకుంటే బాగుంటుందండి. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే అందులోకి సరిపోయినంత వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు ప్రిఫర్ చేస్తానండి. రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. అందులోకి నేను కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను అందులోకి. తర్వాత నేను కొంచెం మరగనిచ్చాను అనేది, వాటర్ అనేది మరగాలి. మరిగిన తర్వాత అందులోకి మనం అనేది తీసుకోవాలి. నేనైతే బ్యాంబులో తీసుకున్నాను. ఇందులోకి దాని క్వాంటిటీ అనేటట్టు మనం మరీ స్టిక్కీగా అవ్వకూడదంటే కొంచెం సేమియా అనేది ఎక్కువగా అంటే పోసుకోవాలి మనం. అంతే అండి, మనకి సింపుల్ టేస్టీ మసాలా సేమియా ఉప్మా అనేది అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్లో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.